గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ లెంటలోని 20వ దినం శిలువ ధ్యానానికి మనందరిని నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 20వ దినం ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంలో ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7 నుంచి 13 వరకు లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలను, ఉత్తర ప్రత్యుత్తర భాగంగా దావీదు రాసిన సంకీర్తన 16వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనం ఏర్పరచుకున్న అంశము ముందు చూపు, అనగా ఫోర్ సైట్ లేదా ఫోర్ సీయింగ్ అని అంటారు. అది ముందు చూపు అనగా ఒక విషయం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం, లేదా ఒక విషయం కొరకు అనగా భవిష్యత్తులో జరగబోయే ఒక విషయం కొరకు ఒక అవగాహన, అంచనా వేసి ఉండటం. దీన్నే ముందు చూపు అంటాం. మనం ఏదైనా ఒక పని చేయటానికి సిద్ధపడినప్పుడు ఆ పని ఎలా ఉంటుందో, ఆ పని ఎలా చెయ్యాలో ఒక ఆలోచన కలిగి ఉంటాం కదా, దాన్నే ముందు చూపు అని అంటాం. అయితే ముందు చూపు గురించి యేసు ప్రభు వారు ఈరోజు లేఖనంలో ఒక చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఉపమానం మనందరికీ బాగా తెలిసిన ఉపమానము, 10 మంది కన్యకల ఉపమానము. దీన్ని యేసు ప్రభు వారు మరి ఒలివల కొండ మీద శిష్యులతో ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడిన ఉపమానం ఇది. ఈ ఉపమానం గురించి మనం ఆలోచన చేస్తే ఇది యూదా సాంప్రదాయపు వివాహ పద్ధతిని అనుసరించి ఈ ఉపమానం ఉంటుంది. నిన్న కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. మరి యూదుల వివాహ పద్ధతి ఎలా ఉంటుందో, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడతారో ఈ ఉపమానంలో చాలా స్పష్టంగా తెలియజేయడం అయింది. కాబట్టి అయితే ఇది యేసు ప్రభు వారు శిష్యులతో ఎప్పుడు మాట్లాడి ఉంటాడంటే, చాలా మంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే క్రీస్తు శకం 30-33 సంవత్సరాల మధ్యలో ఆయన ప్యాషన్ వీక్ అనగా పరిశుద్ధ వారంలో మంగళవారం కానీ బుధవారం కానీ ఆయన ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఉపమానంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు తెలియజేయాలనుకుంటున్న విషయము ఏంటి అని అంటే యేసు ప్రభు వారి రాకడ గురించి, యేసు ప్రభు వారి రాకడ గురించి, అలాగే సంఘం యొక్క సిద్ధపాటు గురించి. అందును బట్టి ఈ ఉపమానాన్ని యేసు ప్రభు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ఈ 10 మంది కన్యకలను ఉద్దేశించి ఉపమానంలో పరలోకాన్ని ఉద్దేశించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఉపమానంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అంశము దానికంటే ముందు ఏంటంటే యూదుల వివాహ పద్ధతి ఏంటనేది మనకు తెలియాలి. నిన్న కూడా నేను కొంచెం మీకు జ్ఞాపకం చేశాను. మొదటి శతాబ్దంలో యూదుల వివాహ పద్ధతి ఎలా ఉంటుందో మనకు అర్థమైతే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అయితే యూద సాంప్రదాయం ప్రకారం మొదటి శతాబ్దంలో వివాహ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న యూదులందరికీ బాగా తెలుసు. అందుకే ఉపమానము అర్థమయ్యేలాగా యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. వారి పద్ధతి ఎలా ఉంటుంది, వివాహ పద్ధతి అని అంటే, వాస్తవానికి మొట్టమొదట పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెను తండ్రి చూస్తాడు. ఎవరు? తండ్రి చూస్తాడు. తండ్రి చూసిన తర్వాత పెండ్లి కుమారుడు ఇంటికి వచ్చి, పెండ్లి కుమారుడు తండ్రి ఇంటికి వచ్చి ఆ పెండ్లి కుమార్తెను ఆ వివాహం గురించి తెలియజేసి పెండ్లి కుమార్తెకి బ్రైడ్ ప్రైస్ అంటారు. బ్రైడ్ ప్రైస్ అంటే పెండ్లి కుమార్తెకి ఇచ్చే వెల. ఏంటది? పెండ్లి కుమార్తెకు ఒక వెల ఇచ్చి పెండ్లి కుమార్తెను కొంటారు. పెండ్లి కుమార్తెకు ఒక విలువిస్తారు, ధనమిస్తారు. అందుకనే ఇస్సాకు కోసం ఎలియాజరు వెళ్ళినప్పుడు ఎలియాజరు రెబ్కాకు కొంత ధనం ఇచ్చాడు. మన భారతదేశ సాంప్రదాయంలో దాన్ని కన్యాశుల్కం అని కూడా పిలుస్తాం. అలాగ అనుకోవచ్చు. యోగ సాంప్రదాయంలో వివాహ పద్ధతి ఇది. తండ్రి పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తెను చూసి ఆ పెండ్లి కుమార్తెకు కొంత వెలిస్తాడు, ధనం ఇస్తాడు విలువగా. ఆ ధనాన్ని బట్టి పెండ్లి కుమార్తె ఆ పెండ్లికి ఒప్పుకుంటుందా లేదా అని తెలియచేయడానికి ఏం చేస్తారంటే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కలిసి ఉన్నప్పుడు పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడు ఒక ద్రాక్షారసపు గిన్నెస్తాడు, ఒక కప్పు ఇస్తాడు. ద్రాక్షారసం కప్పు ఇస్తే ఇప్పుడు పెండ్లి కుమార్తెకు పెళ్లి ఇష్టమా కాదా అని తెలియచేయడానికి ఏం చేస్తుందంటే పెండ్లి కుమార్తె ఆ ద్రాక్షారసపు గిన్నెను తాగుతుంది.
అలా తాగితే పెళ్లి ఇష్టమని, తాగకపోతే ఆమెకి ఇష్టం లేదని. అలా తాగిన తర్వాత పెళ్లికి ఆమె అంగీకరించాక జరగవలసిన విందు అలాగే సాంప్రదాయం అంతా జరిగాక పెళ్లి కుమారుడు తండ్రి తిరిగి వారింటికి వెళ్ళిపోతాడు. పెళ్లి కుమారుడు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పెళ్లి కుమారుడు ఏం చేయాలంటే పెళ్లి కుమార్తె కొరకు గృహాన్ని కానీ గదిని కానీ సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ పెళ్లి కుమార్తె చేయవలసిన పని ఏంటంటే, నిన్న కూడా చెప్పాను, ఈ కాలాన్నే పెళ్లి కుమారుడు వచ్చే కాలాన్నే ఎదురు చూసే కాలం అని చెప్పాను. అయితే ఈ పెళ్లి కుమార్తె ఎదురు చూసే కాలంలో పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూడటమే కాదు కానీ ఆమె యూదా సాంప్రదాయం ప్రకారం ఇంక ఏ పురుషుడిని ఎరక్క తన పురుషుడు అనగా పెళ్లి కుమారుడు వచ్చే వరకు తనని తాను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పెళ్లి కుమారుడు వచ్చే వరకు తనను తాను పరిశుద్ధంగా కాపాడుకుంటూ, పెళ్లి కుమారుడు వచ్చేసరికి యూదా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి కుమార్తె 10 మంది అనగా తన స్నేహితురాలు లేకపోతే పెళ్లి కాని యువతులందరూ కూడా ఏం చేస్తారంటే దివిటీలు సిద్ధపరచుకొని వాటి కొరకు నూనెను అలాగనే దీపాలను వెలిగించడానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పాటలతో, నృత్యాలతో, సంగీతంతో, ఈ దివిటీల వెలుగులో కన్యకలు ఆ పెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొని వస్తారు. ఇది యోగా సాంప్రదాయం. అయితే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇరువురు కూడా 2 దశల్లో ఒకటవుతారు. ఒకటి మొట్టమొదటిది ప్రధానం, మనందరికీ తెలుసు. ప్రధానం అనగా కిద్దుషిన్ అంటాం హెబ్రీ భాషలో. కిద్దుషిన్ అంటే ఇంచుమించు వివాహం అయిపోయినట్టే కానీ ఇద్దరు కలిసి ఉండరు. 1 సంవత్సర కాలం దాకా ఇద్దరు కలవరు. దీన్ని ప్రధానం అంటాం. కొన్నిసార్లు ఈ ప్రధానమే ఒక చిన్న ఒప్పందంలా చేస్తారు. ఈ ఒప్పందం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇద్దరు సాక్షులు, పెద్దలైనటువంటి వారు సాక్ష్యం సంతకాలు పెడతారు. అలాగే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె సంతకాలు చేస్తారు. అలాగే కొన్నిసార్లు యాచకుడు కూడా సంతకం చేస్తాడు. అర్థమైందా? అలాగా ప్రధానం అనే ఒక ఒప్పందం చేస్తారు. దీన్ని కిద్దుషిన్ అంటాం. కిద్దుషిన్ అంటే ఇరువురు వివాహం అయిపోయినట్టు తీర్మానిస్తారు కానీ ఇద్దరు కూడా కలవరు. తర్వాత సంవత్సర కాలం తర్వాత వివాహం జరుగుతుంది. దీన్ని నిస్సూన్ అంటారు. అయితే ఈ వివాహం అనేది 7 దినాలు జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఎవరు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఇది యూదా సాంప్రదాయ వివాహ పద్ధతి. అయితే ఈ పద్ధతిని అనుసరించి యేసు ప్రభు వారి ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఈ ఉపమానంలో మనం గమనించినట్లయితే తండ్రి, పరలోకపు తండ్రి, కుమారుడు యేసు ప్రభు వారు, అలాగే సంఘము 10 మంది కన్యకలు, అలాగే పెళ్లి కుమార్తె సంఘంగా మనము వివరించవచ్చు. అయితే ఇక్కడ ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టి రక్తము చిందించి వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం అంగీకారం తెలపడానికి యేసు ప్రభు వారు ఏం చేశాడంటే మనకు ద్రాక్షారసపు గిన్నె. చివరి పస్కా విందులో శిష్యులతో ఆయన కూర్చొని ఆయన ఏం చేశాడు? ఇది నా కొరకు, అది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వల్లనైనా క్రొత్త నిబంధన, ఇది పుచ్చుకొని మీరందరూ త్రాగుడి, మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం ఇది అని ద్రాక్షారసాన్ని వారికి శిష్యులకి ఇచ్చాడు. వారు తాగి ఆయన అంగీకారానికి ఒప్పుకున్నారు, అంటే ఆయన్ను అంగీకరించారు. అలాగే పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకుని అంగీకరించడానికి ఆ ద్రాక్షారస గిన్నె తాగుతుంది కదా, అలాగే సంఘమంతటికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. ఈరోజు బాప్తిజం తీసుకుని బల్లారాధనలో పాల్పొంపుని పొందిన ప్రతి ఒక్కరూ వధువు సంఘమై ఉన్నాడు. అందరూ వధువు సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే బాప్తిజం తీసుకుని బల్లారాధనలో పాల్పొంపులు పొందితే ఆయన్ని మనం అంగీకరించినట్టు. అందుకే ఆ పస్కా విందులో యేసు ప్రభు వారు ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఇస్తాడు. అయితే అలా అంగీకారం తెలిపి సంఘముగా మనందరం కట్టబడ్డాం. సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఎత్తబడరు. సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరూ దేవుని సంఘం కాదు. సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరూ వధువు సంఘంగా సిద్ధపడరు. ఎవరట? బాప్తిజం
బాప్తిజం పొందుకొని ఆయన అంగీకరించి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఈ బల్లను ఎవడైతే సమీపిస్తాడో వారు మాత్రమే వధువు సంఘం, వారు మాత్రమే పిలవబడిన సంఘం, వారు మాత్రమే ఎత్తబడే సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనము చాలా అవకాశం ఉన్నప్పుడు బాప్తిజం తీసుకుని దేవుళ్ళలోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా మంది ఇంకా బాప్తిజం తీసుకోకుండా మరి తీసుకోవచ్చులే అని చూస్తూ ఉన్నారు. అయితే గమనించాలి, అలాగా సిద్ధపడిన సంఘముగా ఇప్పుడు మనం ఎదురు చూసే కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఎదురు చూసే కాలంలో మనం ఏం చేయాలట, మనల్ని మనము కాపాడుకుంటూ పరిశుద్ధంగా మనం మన జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె ఎలాగైతే తనను తాను పరిశుద్ధంగా కాపాడుకుంటుందో, అలాగే ఏ పురుషుడిని ఎరగకుండా తనను తాను సంరక్షించుకుంటుందో, తన కన్యాత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో, అలాగే సంఘము కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ తన పరిశుద్ధతను, భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన వచ్చేసరికి నువ్వు అలా పరిశుద్ధంగా నిష్కళంకంగా నువ్వు కనపరుచుకున్నప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు, వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఈ ఉపమానంలో మనం గమనిస్తే 10 మంది కన్యకలు ఉన్నారు. ఎవరు? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది అనగా సమస్త జనాంగం, అనగా పిలువబడిన వారు, సిద్ధపడిన వారు. ఇక్కడ మనం గమనించాలి, యోగా సాంప్రదాయంలో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు, ఒక యువతి పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి కన్యకలు ఈ దివిటీలు ఎందుకు పట్టుకుంటారు అది తెలియాలి కదా మనకి. దివిటీలు ఎందుకు పట్టుకుంటారంటే యువత సాంప్రదాయం ప్రకారం వారు ఒక పెళ్లిలో వారి పెళ్లి కాని పిల్లల్ని ఈ దివిటీలు పట్టుకోమని పంపిస్తారు. ఎందుకనంటే పెళ్లికి వచ్చిన వారిలో ఎవరికైనా ఆ అమ్మాయి నచ్చితే వారి కుమారులకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారని ఆ పిల్లలకు, పెళ్లి కాని ఆ యువతలకు పెళ్లిళ్ళు అవ్వటానికి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ దివిటీలు పట్టుకోవడానికి పంపుతారు ఎవరింట్లోనైనా పెళ్లి జరిగితే. అర్థమైంది మీకు? అందుకని ఈ కన్యకలు, పెళ్లి కాని యువతలందరూ కూడా ఏం చేస్తారట, ఎవరిదైనా పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లి కూతురు స్నేహితురాలు కానీ పెళ్లి కాని బంధుమిత్రులు ఎవరైనా ఉంటారు కదా, ఇలాంటి యువతలందరూ కలిసి ఆ దివిటీలు సిద్ధపరిచే పనిలో ఉంటారు పెళ్లి కుమారుడు వచ్చే వరకు. అయితే ఇక్కడ 10 మంది ఎవరిని సూచిస్తారంటే సంఘమంతటిని సూచిస్తున్నారు. సంఘమంతటిని అనగా అందరినీ, పిలువబడిన వారందరినీ కూడా సూచిస్తున్నారు. అయితే సంఘంలో ఉన్న మనము ఈ 10 మంది కన్యకలను పోలున్నాం. ఈ 10 మంది కన్యకలు ఏం చేశారట, మొట్టమొదట అందరి దగ్గర 10 దివిటీలు ఉన్నాయా లేదా? కొంచెం మాట్లాడాలి మీరు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయా? 10 మంది వెలిగించారా? 10 మంది వెళ్ళారా? 10 మంది ఎదురు చూస్తున్నారా? 10 మంది ఆలస్యమైందని పడుకున్నారా? 10 మంది కేక విన్నారా? 10 మంది లేచారా? అందరూ ఒకలాగే సిద్ధపడ్డారు కదా, అవునా కదా? అందరూ ఒకలాగే సిద్ధపడ్డారా? అందరూ చక్కని వస్త్రాలు ధరించారు, అందరూ దివిటీలు సిద్ధపరచుకున్నారు, అందరూ దివిటీల్లో నూనె వేశారు, అందరూ వెలిగించారు, అందరూ దీపాలు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఆలస్యం అవుతుందని, పెళ్లి కుమారుడు ఇంకా రావట్లేదని చెప్పి అందరూ నిద్రపోయారు, అందరూ కునుకు వేశారు. అవునా? అందరూ కునుకు వేశాక అర్ధరాత్రి గడియలో ఎవరు ఊహించని రీతిలో పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినిపించింది అందరికీ. వినిపించగానే 10 మంది లేచారా? ఎవరైనా లేగలేదా? చదవండి, అక్కడ ఉన్నారా లేదా? అక్కడ 10 మంది ఉన్నారా లేదా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచారా లేదా? అందరూ మేల్కొన్నారు. లేచి ఏం చేస్తున్నారు? తమ దివిటీలను చక్కపరిచింది కానీ చాలండి. అందరూ వెలిగించారా దివిటీల్ని? అందరూ దివిటీలు పట్టుకొని వెళ్ళారు కాబట్టి అందరూ దివిటీలు వెలిగించుకున్నారు. అయితే అందరూ దివిటీలు వెలిగించారు కానీ పెళ్లి కుమారుడు వచ్చేసరికి 10 మంది ఆయనతో వెళ్ళారా? 10 మంది వెళ్ళారా ఆయనతో? మీరు గమనించవలసిన విషయం ఏంటంటే సంఘముగా అందరం సిద్ధపడుతున్నాం, అందరము దివిటీలు సిద్ధపరచుకొని దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ఆయన రావడం ఆలస్యం అవుతుందని చెప్పి నిర్లక్ష్యం పరుస్తున్నామేమో కానీ ఆయన వస్తాడని మాత్రం స్పృహలో ఉన్నాం. ఇప్పుడు ఆయన రానే వచ్చాడు అనుకోండి, మరి 10 మంది వెళ్తారా? మనందరము
వెళ్తామా అన్నది ప్రశ్న. అందుకనే 5 మంది అనగా కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరన్న సత్యాన్ని ఈ ఉపమానం మనకు నేర్పుతుంది. సత్యాన్ని ఉపమానం నేర్పుతుంది. ఎందుకంటే సిద్ధపడిన అందరూ వెళ్ళరు. అందుకే చర్చికి వచ్చిన అందరూ వెళ్ళిపోరు. చర్చికి వచ్చిన అందరూ ఎత్తపడరు. ఎందుకు ఎత్తపడరో ఈ ఉపమానంలో యేసుప్రభువు గారు చెప్తాడు. ఏంట సత్యం అని అంటే, మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 10 మంది ఏం చేశారట? దివిటీలు పట్టుకున్నారు. దివిటీలు లేకపోతే దీపాలు అనేవి దేనికి సాదృశ్యం అంటే బాహ్య సంబంధమైన సిద్ధపాటుకి సాదృశ్యం. అందుకనే ఆలయానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. ఇది బాహ్య సంబంధమైన సిద్ధపాటు. దేవుడికి కావాల్సింది ఏంటి అంటే, పెండ్లి కుమారుడికి కావాల్సింది ఏంటి అంటే ఆత్మీయ అంతరంగిక సిద్ధపాటు కూడా కావాలి. బాహ్య సంబంధమైన సిద్ధపాటు అవసరం. చర్చిలో కూర్చున్న అందరూ కూడా విశ్వాసులే కదా. ఎవరైనా యేసుప్రభువు వారిని నమ్మను అనే వాళ్ళు ఉన్నారు అక్కడ? ఉన్నారా? ఎవరు ఉండరు. అందరూ ఒప్పుకున్నంత మాత్రాన అందరూ కూడా పరిశుద్ధులు అవ్వరు. అది ఇక్కడ ప్రాబ్లం. అదే ఇక్కడ ప్రశ్న. అందుకనే 10 మంది సిద్ధపడ్డారు, కానీ 10 మంది వెళ్ళలేకపోయారు. ఎందుకనంటే బాహ్య సంబంధమైన సిద్ధపాటు దగ్గర ఆగారు. అందుకని అంతరంగిక సిద్ధపాటు కావాలి. ఏంటి అంటే అనుదినము ప్రార్థన, అనుదినము వాక్యం చదవటం, అనుదినము మన పాపములను మనము ఒప్పుకొని పశ్చాత్తాపడటం దేవుని ఎదుట మనం చెయ్యాలి. ఇది ఆత్మీయ సిద్ధపాటుకి సాదృశ్యం. బాహ్యంగా క్రైస్తవులను చెప్పుకున్నంత మాత్రాన, బాహ్యంగా నువ్వు బల్లారాధన వెంబడించినంత మాత్రాన, బాహ్యంగా నేను క్రైస్తవ విశ్వాసాన్ని నమ్ముతున్నానని చెప్పినంత మాత్రాన నువ్వు దేవునితో కొనిపోబడవన్న సంగతిని లేఖనం మనకి నేర్పుతుంది. అందుకే 10 మంది ఒకలాగే సిద్ధపడ్డారు. చూడటానికి అందరూ బుద్ధిగల కన్యకల్లాగే ఉన్నారు. అవునా కదా? అందరూ దివిటీలు పట్టుకున్నారు, అందరూ ఒకేలా ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చేసరికి అసలు నకిలీ ఎవరు అన్నది తేలింది. అందుకనే ఈ 5 మంది బుద్ధి గలవారు అయ్యారు. మిగిలిన 5 మంది బుద్ధి లేని వారు ఎందుకు అయ్యారంటే వారు బాహ్య అలంకరణ, బాహ్య సిద్ధపాటు మాత్రమే చూసుకున్నారు, ఆంతరంగిక సిద్ధపాటును మర్చిపోయారు. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి ఆత్మీయ పాఠము నేర్పుతూ హెచ్చరికలు తెలియజేస్తూ అంటాడు. 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దేవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అర్థమైందా? ఇహలోక సంబంధమైన విషయాల గురించి మీరేం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలి. ఎందుకంటే వాటి వలన ఉపయోగం లేదు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో, నీకు నువ్వే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు వారికి తగినట్లు నూనె తెచ్చుకున్నారు, దివిటీలు వెలిగించుకున్నారు. మరి బుద్ధి గల కన్యకలు వారి దివిటీలు వెలిగించుకొని అయ్యో బుద్ధి లేని కన్యకల్లో దివిటీలు ఆరిపోతున్నాయి, వారికి నూనె ఇద్దామని ఏమైనా ఆలోచిస్తారా? అసలు ఎవరైనా ఎవరైనా ఆలోచిస్తారా? అందుకని నీకు నువ్వే సాధకం చేసుకో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతిని. నీకెవడు సహాయం చేయడు, నీకు నువ్వే నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో. అర్థమైందా? అందుకని ఇహలోక సంబంధమైన వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లన్నీ పక్కన పెట్టి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము అనగా ఇహలోక సంబంధమైన బాహ్య సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము. అనగా క్రైస్తవుడు అవ్వటానికి, ఆలయ
ఆలయంలో ఉండటానికి, లేకపోతే మనుషులందరితో మంచి వ్యక్తి అనిపించుకోవటానికే ఒక ప్రయోజనకరం, కానీ దేవుని మెప్పు పొందటానికి అది పనికిరాదని. అందుకని ఆత్మ సంబంధమైన దేవ సంబంధమైన విషయాల్లో నువ్వు ప్రయాస కలిగి ఉండాలి, సాధకం చెయ్యాలి. ఆ సాధకం నీకు ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బుద్ధిగల కన్యకలు ముందు చూపు కలిగి, అందుకనే ముందు చూపు కలిగి రేపటిని గురించి ఆలోచించారు. ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే ఏం చెయ్యాలి, ఏముండాలి? దివిటీలు ఆరకుండా ఉండాలంటే నూనె ఉండాలి. ఆ నూనెను వారు సిద్ధపరచుకుని తెచ్చుకున్నారు ముందు చూపు కలిగి. మరి ఈ బుద్ధి లేని కన్యకలు ముందు చూపు లేక దివిటీలు మాత్రమే తెచ్చుకున్నారు. అనగా బాహ్య జీవితాన్నే వారు అలంకరించుకొని దేవుని ఎదురు నిలబడదామని చూశారు. అందుకే ఆంతరంగిక సిద్ధపాటు లేదు కాబట్టి, అంతర్గత ఆత్మీయ సిద్ధపాటు లేదు కాబట్టి వారు నూనె మర్చిపోయారు. నూనె ఇక్కడ సాదృశ్యం దేనికంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ నూనె లేదా పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ సంబంధమైన నడిపింపు మనకు ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట నిలవగలుగుతాము. శరీర సంబంధమైన నడిపింపు బట్టి దేవుని ఎదుట నిలవలేము, శరీర సంబంధమైన సిద్ధపాటును బట్టి దేవుని ఎదుట నిలవలేము. అందుకే వీరు కేవలం దివిటీలే చూసుకున్నారు, కానీ బయటికి వెలుగుతున్న దివిటీలు చూశారు, కానీ లోపల నూనె అయిపోతుందన్న సంగతి మర్చిపోయారు. అయిపోతుందన్న సంగతి తెలిస్తే తెచ్చుకోరా? మనం బండి వేసుకుని వెళ్తున్నాం అండి, బండిలో ఉన్న పెట్రోల్ అయిపోతుందని మనకు తెలిసిందనుకోండి, పర్వాలేదు అయిపోయినా వెళ్ళిపోతలే బండి అనుకుని వెళ్తామా? మనకు తెలుస్తుంది ఆగిపోతుంది ఇంకెవదని. అప్పుడు మనం ఏం చేస్తాం? దానికి తగినట్లుగా సిద్ధపరచుకుంటాం. అలాగే నూనె సిద్ధంలో అయిపోతుందని తెలిసినప్పుడు వారు ముందుగానే సిద్ధపరచుకోవాలి. బుద్ధిగల కన్యకలు ముందు చూపుతో చూశారు, అందుకే వారు అయిపోతుందని తెలిసే ముందుగా సిద్ధపరిచి తెచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలు అయిపోతే పర్వాలేదు, ఈ లోపు ప్రభు వచ్చేస్తాడులే, వచ్చాక చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేసి ముందు చూపు లేక వారు నష్టపోయినట్లుగా మనము చూస్తాం. అందుకని గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇహలోక సంబంధమైన సిద్ధపాటు కాదు దేవుడికి కావాల్సింది, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. అందుకనే మత్తయి సువార్త 6:33 అంటాడు, బాహ్య జీవితంలో మనం ఎదుర్కొనే ఇహలోక సంబంధమైన అవసరతల అక్కర్లను పట్టించుకోకుండా, అమ్మా చెప్తాను, ఇహలోక సంబంధమైన విషయాల గురించి మీరు పట్టించుకోకుండా మీరు ఆత్మ సంబంధమైన విషయాల కోసం సాధకం చేయండి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినట్లుగా యేసుప్రభువు అంటాడు, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని రేపటి గురించి చింతించక దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికే వారముగా మనం ఉండాలి. ఆయన నీతి కోసం, ఆయన రాజ్యం కోసం మనం ప్రయాసపడే వారముగా దాని మీద దృష్టి పెట్టాలి. దానికోసం మనము ప్రణాళికలు సిద్ధపరచాలి. అంతేగాని రేపు ఇల్లు కట్టుకుందాం, లేకపోతే రేపు ఇంకేదో చేద్దాం అని ఇహలోక సంబంధమైన విషయాల కోసం నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే అవి నీకు కొంత మట్టుకే, ఇక్కడ జీవించినంత మట్టుకే నీకు ప్రయోజనం తప్ప అది నీకు భవిష్యత్తులో, అనగా యేసుప్రభువు రాకడ సమయంలో ఉపయోగపడదన్న విషయాన్ని ఈ లేఖనంలో, ఈ ఉపమానం ద్వారా యేసుప్రభువు తెలియజేస్తాడు. ఇప్పుడు మీరు అందరూ ముందు చూపు కలిగి ఉన్నారా లేదంటారా? ఏమన్నా అందరిది ముందు చూపే, ముందుకే కదా చూస్తాం, వెనక్కి చూడడం కదా అంటారా? ముందు చూపు అంటే మీ పిల్లల కోసం డబ్బులు దాస్తారా? మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం డబ్బులు దాస్తారా? భవిష్యత్తులో అవసరం అవుతున్న బంగారం దాచుకోరా? అలాగే పిల్లలకి అవసరమైన ఇల్లు కట్టడమో లేకపోతే పొలం కొనిపెట్టడమో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? ముందు చూపే కదా. రేపు వాడికి పనికి వస్తుంది, రేపు అమ్మాయికి పనికి వస్తుంది, రేపు పెళ్ళికి పనికి వస్తుంది, చదువుకు పనికి వస్తుంది అని ఎంతో కొంత దాచుకుంటుంది. ఇదంతా ఏంటది? ముందు చూపు కాదా? ముందు చూపేనా? మరి రేపు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాల్సి ఉంది. నువ్వు దేవునితో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఉండాలంటే నీకు ముందు చూపు ఉందా? ఇక్కడ ఉపమానంలో యేసు ప్రభు వారు రాకడ కొంచెం లేట్ అవుతుంది, అంటే పెళ్లి కుమారుడు రాకడ కొంచెం ఆలస్యం అవుతుంటే ఈ 10 మంది కన్యకలు ఏం చేశారు? చెప్పండి. 10 మంది కన్యకలు ఏం చేశారు? నిద్రపోయారు. ఇక్కడ మరి ఇంకా లోతైన మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటనంటే ఒకవేళ యేసు ప్రభు వారు మనం బతికుండగా రాలేదు, సర్లే మనలో చాలా మంది మారలేదు కాబట్టి యేసు ప్రభు వారు ఒక 100 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఎంత? 100 సంవత్సరాలు ఆలస్యం చేశాడు. ఇప్పుడు నువ్వు నేను ఉంటామా? మన
అందరం చచ్చిపోతామా లేదా? చచ్చిపోతామా? ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక ఎలా వినబడిందో, దూత ఊతుంది. ఊతగానే అప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఎవరు బతుకున్నారో వాళ్ళు సమాధుల్లో ఉన్న మనందరం కూడా లేస్తామా లేదా? లేస్తామా లేదా? యోహాను సువార్తలు అంటాడు కదా యోహాను భక్తుడు, దీనికి ఆశ్చర్యపడకుండా ఒక కాలం వచ్చును, ఆ కాలంలో ఆయన శబ్దం విని సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు వస్తారు. అవునా? ఇప్పుడు మనందరము కూడా మరణించిన వారమై ఉంటాము. ఆయన వచ్చేసరికి మనం సమాధుల నుంచి లేపబడతాం. అప్పుడు బతికున్నవారు మనము అందరం కలిసి ఒక గుంపుగా ఉంచుకుంటాం. ఇప్పుడు ఇందులో దేవుడు ఎవరైతే సిద్ధపడగలిగి ఉన్నారో, ఎవరైతే ఈ బుద్ధిగల కన్యకల్లాగా అన్ని సిద్ధపరచుకుని ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. మిగిలిన వారు బుద్ధి లేని కన్యకల్లాగా విడవబడతారు. ఇప్పుడు మీరు ముందు చూపు కలిగి ఒకవేళ బతికితే ఈ లోకంలో యేసుప్రభు వారు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను ఉన్నప్పుడు రాకపోయినా నేను చచ్చిపోయిన తర్వాత అయినా రావచ్చు. కాబట్టి రావటం అయితే ఖచ్చితం, రావటం అయితే ఖచ్చితం. కాబట్టి ఆయన రావటం ఖచ్చితం. కాబట్టి ఆయన వచ్చేసరికి నేను ముందు చూపు కలిగి ఎలా సిద్ధపరచుకోవాలి, ముందు చూపు కలిగి నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి, ఇది నువ్వు ఆలోచిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. బుద్ధిగల కన్యకల్లాగా ఎలా ఉండాలో అలాగా సిద్ధపడతావు. ఒకవేళ సిద్ధపడలేదు అనుకోండి, అందరితో చనిపోతావు, అందరితో లేపబడతావు, అందరితో విడవబడతావు, అందరితో విడవబడతావు. అందుకనే బుద్ధిగల కన్యకలు ముందు చూపు అని ఎందుకు అన్నారంటే, ఈరోజు అంశము ముందు చూపు ఎందుకనంటే రేపటి గురించి ఆలోచిస్తాం. ఒకవేళ రేపు నేను చనిపోయాక యేసుప్రభు వారు వస్తే ఏం చేయాలి, చనిపోయాక యేసుప్రభు వారు వస్తే ఏం చేయాలి. అందుకనే మనం ఏం చేయాలంట, ముందు చూపు కలిగి ఇప్పుడే భూమి మీద బతికొండగానే మనం సిద్ధపాటు కలిగి ఏమేం కావాలి మన ఆత్మీయ జీవితానికి, ప్రభుత్వ విందులోనికి వెళ్ళాలంటే, పరలోక ప్రవేశం చెయ్యాలంటే ఎలా ఉండాలి అని బుద్ధిగల కన్యకల్లాగా వారు ముందుగానే నూనెను ఎలా సిద్ధపరచుకున్నారో అలాగ మనల్ని మనము సిద్ధపరచుకోవాలనే విషయాన్ని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తాడు. అందుకే తీతు పత్రికలో ఒక చక్కని మాటను తీతు భక్తుడు తెలియజేస్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలెనని మనకు బోధించున్నాడు. అంటే ఇప్పుడు బతికినంత కాలం ఎలా బతకాలట? స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ బతికితే ఒకళ్ళు నువ్వు చనిపోయినా కూడా దేవుడు రాకడలో ఆయనతో నువ్వు తీసుకుని వెళ్ళబడతావు, కోరిపోబడతావు. అది బుద్ధిగల కన్యకలు చేసిన పని, అది బుద్ధిగల కన్యకలు చేయవలసిన పని, బుద్ధిగల సంఘము చేసే పని, బుద్ధిగల విశ్వాసి చేసే పని. అది ఈ లోకంలో యేసుప్రభు రాకడైతే ఖచ్చితం, అందులో సందేహమే లేదు, అందులో సందేహమే లేదు. వాస్తవానికి శిష్యులు ఏమనుకున్నారంటే 70వ సంవత్సరంలో యెరూషలేము వినాశనం అయిపోయిన తర్వాత ఆయన రాకడ వచ్చేస్తుందేమో అనుకున్నారు శిష్యులు. అందుకని యేసుప్రభు వారిని ఏకాంతంలో అడిగారు ఒలీవల కొండ దగ్గర. ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తాడు, సమయం పడుతుంది రాకడ కోసం అని చెప్పడానికే శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు. ఈరోజు మనకు కూడా ఈ ఉపమానం ద్వారా దేవుడు చెప్పిపోతుంది ఏంటంటే, ఒకవేళ నేను ఆలస్యం చేసినా కూడా, ఎందుకంటే మనలో ఇంకా మార్పు లేని వారు ఉన్నారు, మారు మనసు పొందని వారు ఉన్నారు, దేవుళ్ళని సంపూర్ణంగా రాని వారు ఉన్నారు, బాప్తిజం పొందని వారు ఉన్నారు, బలారాధనకి రాని వారు ఉన్నారు, సంపూర్ణంగా దేవుళ్ళలోనికి వచ్చిన వారు కొంతమందే, ఇంకా రాలేదు చాలా మంది. లోకంలో బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. దురలవాట్లు, అలాగే దుష్ట సాంగత్యము, అలాగే పాపము, ఇలాగ అనేక రకాల విషయాల్లో ఇంకా మారు మనసు లేదు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించడానికి ఇష్టం లేదని, మన పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తే, నువ్వు ఆయన వచ్చేసరికి నువ్వు చనిపోతే, ఒకవేళ ఆయన వచ్చేసరికి నువ్వు సమాధుల్లోంచి బయటికి రావాల్సి వస్తే, అప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లా లేనట్లా. అందుకే ఇప్పుడే ముందు చూపు కలిగి ఏం చేయాలంట, ఇప్పుడు చాలా మంది పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ కడతారు. ఇన్సూరెన్స్ తెలుసా? ఇన్సూరెన్స్ కడతారు. ఎల్ఐసి గుర్తొచ్చిందా? ఎల్ఐసి కడతాం కదా. ఎల్ఐసి అంటే
భవిష్యత్తులో మనకు ఏదైనా అయితే లేదా మనం చనిపోతే మన పిల్లలకు మన కుటుంబానికి వారు బీమా ఇస్తారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయి శిలువ మరణం పొంది మన కోసం ప్రాణం పెట్టి ఆరోహణమే 3వ దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. మరలా వస్తానని చెప్పాడు. 2000 సంవత్సరాలు అయింది, ఇంకా రాలా. ఇంకా ఒక 1000 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా రేపే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఖచ్చితంగా వస్తానన్నాడు కాబట్టి వస్తాడు. అయితే ఈ 2000 సంవత్సరాల నుంచి చనిపోయిన వారందరూ కూడా మరి ఎలాగా మరణించి ఉంటారంటారు? అందుకే పితరులు కూడా ఎలా చనిపోయారట? విశ్వాసంతో మృతి పొందిరి అని హెబ్రీ పత్రికలో చెప్తాడు. నువ్వు కూడా అలా సిద్ధపాటు కలిగి దేవుని కొరకు ఎదురు చూసేవారుగా నీతితో, స్వస్థ బుద్ధితో, భక్తితో జీవిస్తూ ఈ లోకంలో బ్రతికి ఒకవేళ చనిపోతే నీకు పోయేదేమీ లేదు, నీకు నష్టమేమీ లేదు. ఎందుకనంటే ఆయన రాగానే నిన్ను లేవనెత్తుతాడు, ఆయనతో పాటు తీసుకుని. ఆ ముందు చూపు విశ్వాసకు ఉండాలి, విశ్వాసకి ఉండాలి. కాబట్టి ఆ ముందు చూపుతో బుద్ధిగల కన్యకలు ఎలా సిద్ధపడ్డారో మనకి ఉపమానం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఆకస్మికంగా రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. అందుకనే బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే, ఎలాగైనా రానియండి, మేమైతే కావలసినంత నూనె సిద్ధపరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తాం అన్నట్లుగా బుద్ధిగల కన్యకలు సిద్ధపడ్డారు. బుద్ధి లేని వారంటే వారికి ఉన్నది తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు, ఉన్నది అయిపోయింది, లోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో ముందు చూపు కలిగి సిద్ధపాటు ఉండాలి. మూడోది ఏంటంటే, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితం పట్ల మనకు వ్యక్తిగత బాధ్యత ఉండాలి. ఇందాక నేను చెప్పాను, బుద్ధిగల కన్యకలు నూనె సరిపడ ఉండాలకి వాళ్ళు అన్ని సిద్ధపరచుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకల గురించి వాళ్ళు ఆలోచించారా? వాళ్ళు ఏమంటున్నారు, వెళ్ళి మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏమన్నారు, ఈ నూనె మీకు మాకు చాలదో, మీరు అమ్మవాడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అంటే నీ గురించి ఎవడో పట్టించుకోడు ఈ లోకంలో, నీ గురించి ఎవడు కూడా ఆలోచించడు. అందుకని నీకు వ్యక్తిగత బాధ్యత ఉండాలి. ఎందుకంటే నువ్వు బతికిన బతుకుకి వ్యక్తిగత సమాధానం, వ్యక్తిగత బాధ్యత నీకు ఉండాలి. పర్సనల్ అకౌంటబిలిటీ అంటాం. దేవుని ఎదుట నీ జీవితం గురించి నువ్వే లెక్కప్ప చెప్పాలి. కాబట్టి అప్పుడు ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నావో దేవుని ఎదుట నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే దేవుని వాక్యం అంటది, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అందరం ఎక్కడ నిలబడాలట? మనం చేసిన క్రియల ఫలితము మంచిదైనా చెడ్డదైనా ఏ క్రియ అయినా సరే మనందరము వాటి ఫలం పొందాలి, అనగా తీర్పు పొందాలి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలవాలి. కాబట్టి నీ జీవితం పట్ల నీకే బాధ్యత ఉండాలి. నువ్వు ఎందుకు సిద్ధపడలేదో, ఎందుకు సిద్ధపడ్డావో, లేకపోతే నువ్వేం చేసావో, ఎలా బ్రతికావో, ఈ లోకంలో నువ్వు ఎలా జీవించావో నువ్వే బాధ్యతగా నీ లెక్క అప్పచెప్పాలి దేవుని ఎదుట. అందుకని వ్యక్తిగత బాధ్యత. ఇక్కడ బుద్ధి లేని కన్యకలకు ఏం లేదంటే వ్యక్తిగత బాధ్యత లేదు. అక్కడికి వెళ్ళని చూసుకుందాంలే, ఎవడో ఒకరిని అడిగి తీసుకుందాంలే, నూనె అవసరమైతే ఎవరో ఒకరిని అడిగి తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు కానీ, విశ్వాసం కానీ, భక్తి కానీ ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోలేము. ఏమండి? ఎవరి దగ్గర నుంచి మనము బదిలీ చేసుకోలేము, ఎవరి దగ్గర నుంచి మనం పొందలేము, పంచుకోలేము. ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి జీవితం వారిది. అంతేగాని నీ జీవితం కొంచెం నాకు అని అంటే ఇస్తారా? నీ భక్తి కొంచెం నాకు పంచానంటే ఇస్తారా? నీ విశ్వాసం నాకు కొంచెం అంటే ఇస్తారా? ఇవి పంచలేనివి. అందుకనే వ్యక్తిగతంగా ఎవరికి వారే కలిగి ఉండాల్సినవి ఇవి. నూనె అనేది పరిశుద్ధాత్మ నడిపింపు. అది నీకు వ్యక్తిగతంగా కావాలి. ఎవడో నీకు ఇచ్చేది కాదు ఇది. నువ్వు దేవుని దగ్గర నుంచి వరాన్ని పొందాలి. అందుకే అపోస్తలుడైన పేతురు అంటాడు, మారుమనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందినప్పుడు మీరు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ వరం నువ్వు పొందినప్పుడు నీకు అది నూనె వలె సరిపడుతుంది. నీ ఆత్మను ఆర్పకుండా నీ దీపం వెలిగిస్తూ ఉంటుంది. వారి డ్యూటీలు ఎందుకు ఆరిపోతున్నాయి? నూనె అంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేక వారి జీవితాలు ఎండిపోతూ ఉన్నాయి.
కాబట్టి వారు ఇంకొకరి దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నారు కానీ అది కుదరదు. కానీ ఈరోజు మార్కెట్లో చాలామంది అమ్మేవాళ్ళు ఉన్నారండి. పరిశుద్ధాత్మనిస్తాం, పరిశుద్ధాత్మ నమ్ముతాం అని చాలామంది, కొంతమంది వాక్యాన్ని వక్రీకరించే వారు ఉన్నారు. అలాంటి వారిని నమ్ముకున్నా సరే ఉపయోగమే లేదు చివరి దినాల్లో. ఎందుకనంటే నీకు కావాల్సింది నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎదుటి నిలవాలి. అది సిద్ధపడంటే. అందుకే వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే 2 పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు అంటాడు, 2 పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు అంటాడు, 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. గమనించారా? మనం ఏం చేయాలట? నిష్కళంకముగాను నిందారహితులుగాను. నిష్కళంకులుగాను నిందారహితులుగా అంటే మన జీవితం మీద మచ్చ లేకుండా, మన మీద ఎటువంటి నింద లేకుండా, ఎటువంటి పాపము లేకుండా, ఏ పాపము అంటకుండా ఈ భూమి మీద మనం బ్రతికి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలట? మనల్ని మనం అలా కనపరుచుకోవాలి. ఇది నీ మీద ఉండవలసిన బాధ్యత. నీ మీద మచ్చపడితే ఎవడొచ్చి కొట్టదు. అవునా? నువ్వు పాపం చేస్తే నీ పాపానికి ఎవడైనా ప్రాయశ్చిత్తం వహిస్తాడా? నీ పాపానికి నువ్వే బాధ్యుడివి, నీ క్రియలకు నువ్వే బాధ్యుడివి, నీ మాటలకు నువ్వే బాధ్యుడివి. కాబట్టి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కోసం వేరొకరు బాధ్యత వహించరు. నీవే బాధ్యత వహించుకొని ఎలా ఉండాలంట? నిష్కలంకులుగాను నిందారహితులుగాను దేవుని ఎదుటి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ 10 మంది కన్యకల్లో 10 మందిలో 5గురు బాధ్యత కలిగిన వారే ఉన్నారు. అందుకే వారి నూనె వారు సిద్ధపరచుకున్నారు, వారి డ్యూటీలు వారు సిద్ధపరచుకున్నారు, వారిని వారు సిద్ధపరచుకున్నారు. ప్రభు రాగానే మెలకు వచ్చి వెంటనే కేక వినగానే లేచి సిద్ధపరచుకొని దేవుణ్ణి ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నారు. ఎవడో వెనకాతలు వస్తున్నాడా లేదని చూడట్ల. అందుకే ఈరోజు చాలా మంది ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్తే మనం వెళ్దాం, వాళ్ళు పాట పాడితే మనం పాడదాం, వాళ్ళ వాక్యం చదివితే మేము చదువుతాం. ఈ పోలిక లేకపోతే పక్కవాడి మీద ఆధారపడడం అనేది చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే అందుకే యేసుప్రభువు మనుషులు ఏమంటున్నాడు? గొర్రెలు అంటున్నాడు. గొర్రెలు తెలుసు కదా, గొర్రెలు ఒక గొర్రె వెళ్తే మిగిలిన గొర్రెలు కూడా వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఏముందా లేదని చూడవు. అందుకని గొర్రె వంటి మనస్తత్వాలు మీరు త్వరగా పడిపోతారు, అపవాదికి చిక్కుతారు మీరు అని దేవుడు మనకి మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. నిన్ను రక్షించడానికి పెట్టాడు ఆయన. ఇప్పుడు నిన్ను కాపాడుకోవాలి. నీకు చూపించిన మార్గంలో నడిచి వెళ్ళాలి దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి. కాబట్టి నీకు అన్ని తెలియజేశాడు ఆయన, చూపించాడు ఆయన. కాబట్టి మనం ఇంకా పక్కవాడి మీద ఆధారపడి లేకపోతే వాడిని చూసి వీడిని చూసి మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేము. అందుకే యేసుప్రభువు అంటాడు, గుడ్డివాడిని త్రోవ చూపుని ఎడల ఇద్దరును గుట్టలో పడతారు. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారు కట్టుకోవాలి. నిన్ను చూసి వాడిని చూసి వీడు అలా కట్టుకోవడానికి లేదు. అందుకే దేవుడు చూపించిన మాదిరిని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఆత్మీయంగా మనల్ని మనం కట్టుకొని సిద్ధపడగలిగి దేవుడు వచ్చినప్పుడు ఎలా కనపడాలట? నిష్కళంకముగాను నిందారహితులుగాను మనల్ని మనం కనపరుచుకోవాలి. బుద్ధి లేని కన్యకలు బాహ్య సిద్ధపాటు ఉంది కానీ ఆంతరంగిక సిద్ధపాటు లేదు. వారిలో ఈ నింద ఉంది, లేకపోతే కళంకం ఉంది, అలాంటి తప్పులు లోపాలు ఉన్నాయి. కాబట్టి వారి దేవునితో వెళ్ళలేకపోయారన్న విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, మనల్ని మనము బాధ్యతగా మన జీవితాన్ని కట్టుకోవాలి. చివరిగా హెచ్చరిక. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ సిద్ధపరచుకున్నారు. వీరి డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఎవరివి? బుద్ధి లేని కన్యకల డ్యూటీలు ఆరిపోతున్నాయి. వారు అప్పుడు కంగారు పడుతున్నారు. అప్పుడు కంగారు పడి ఏమంటున్నారు చూడండి, బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అతని తలుపు వేయబడెను. గమనించండి, తలుపు వేయబడుతుంది.
తలుపు వేయబడడం అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, రాగానే అంతా జరిగిపోతుంది, ఇంక రెండో అవకాశం ఉండదు. రెండో అవకాశము ఇది చాలా బలమైన హెచ్చరిక. ఇది ఎంతకాలము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, కానీ తలుపు మూయబడును అనేది భయంకరమైన హెచ్చరిక. ఎందుకంటే అది మళ్ళా తెరవబడదు. ఇంకా నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలాగైనా కూడా అందులోకి ఇంక వెళ్ళలేవు. అందుకని తలుపు మూయబడును అనేది చాలా భయంకరమైన హెచ్చరిక. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, నేను తలుపు మూయగా దాన్ని ఎవడు తెరవలేడు, నేను తలుపు తెరవగా దాన్ని ఎవడు మూయలేడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆయన ప్రజలైనటువంటి వారిని, ఆయన సంఘాన్ని ఆయన లోపలికి తీసుకెళ్ళి తలుపు వేసిన తర్వాత విడవబడినవాడు విడవబడినట్టే ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది బలమైన హెచ్చరిక, భయంకరమైన హెచ్చరిక, తీర్పు హెచ్చరిక. ఇది తీర్పు హెచ్చరిక. ఆ హెచ్చరికను మనం తెలుసుకొని ముందుగానే మనం ఏం చేయాలట, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మారు మనసు పొంది మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆత్మీయంగా మనం సిద్ధపడితేనే దేవుని నిలవగలం. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. మారు మనసు పొంది తిరగండి. ఎందుకంట ఆయన మన కొరకు సిద్ధపరచబడిన యేసు ప్రభువుల వారిని పంపిస్తున్నాడు. ఆయన రానే ఉన్నాడు, త్వరగా రానే ఉన్నాడు. ఆయన రాకడ సమీపించుంది. ఆయన రాగానే తలుపు మూయబడుతుంది. ఒక్క క్షణాల్లో, కొద్ది క్షణాల్లో ఆయన వారందరూ పోగు చేయబడతారు. ఆ వారందరినీ తీసుకుని ఆయన వెళ్ళిపోతాడు, తలుపు మూయబడుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన మేఘాలుడై ఎలాగో కొనిపోబడ్డాడో అలాగే యేసు మరలా తిరిగి వచ్చిన మీరు చూస్తారన్నాడు కదా. అలా వచ్చినప్పుడు ఒక్క క్షణంలో భూమి మీద నలుదిశలా ఉన్న ఆయన విశ్వాసులైనటువంటి వారిని పోగు చేసి దేవదూతలు ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకా మేఘం కనిపించదు, మనకి కనిపించదు. తలుపు ఆకాశం మూయబడుతుంది, ఆకాశము మూయబడుతుంది, ఆ తలుపు మూయబడుతుంది, ఇంకా తెరవబడదు. మనం కేకలు పెట్టినా, మొర పెట్టినా, ఎంత చేసినా అది ఇంకా తెరవబడదు. ఆకాశం భూమి అన్ని లయమైపోతాయి. కాబట్టి గమనించాలి, దేవుడు ఇస్తున్న హెచ్చరికను మనం జ్ఞాపకం చేసుకొని ఇక్కడే ఆయన వచ్చే లోపే మారు మనసు పొంది సిద్ధపడగలిగి ముందు చూపుతో మనము బ్రతకాలి. అలా బ్రతకపోతే మన ఆత్మలు ఆపబడతాయి, మన దివిటీలు ఆరిపోతాయి, నూనె చాలదు, దేవుని నిలవలేము. అందుకనే లోకసువార్త 12వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. మీ నడుములు మీ నడుములు కట్టుకొని ఏం చేయమంటున్నాడు? నడుము ఎప్పుడు కట్టుకుంటారు తెలుసా? పడుకునేటప్పుడు కట్టుకుంటారా? నడుము ఎప్పుడు కట్టుకుంటారండి? పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు. అవునా? నడుము కట్టుకొని పడుకునేవాడిని ఎవరైనా చూసారా? అసలు చూసారా? అంటే నడుము కట్టుకొని మీ దీపాలు వెలుగుచుండనీయుడు. దీపాలు వెలుగుచుండనీయుడు అంటే దీపాలు వెలగాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? దీపాలు వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. అందుకే బుద్ధిగల కన్నికలు ఏం చేశారంటే నూనె పట్టుకెళ్ళారు. వెలగాలి, ఇది ఆయన వచ్చే వరకు వెలగాలి కాబట్టి నూనె ఉండాలి. వెలిగితే సరిపోదు, వెలిగిస్తే సరిపోదు, నూనె వెలగటానికి కావాల్సిన నూనె ఉండాలి. మీ దీపాలు వెలుగుచుండేయండి, మీ నడుము కట్టుకుని సిద్ధంగా ఉండండి. అంటే మనం మెలకువగలిగి ఉండి ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ మన దీపాలను వెలుగుచుండనియాలి. అంటే ఆత్మలను వెలుగుచుండనియాలి. ఆత్మ వెలగాలంటే, ఆత్మీయంగా మనం బలపడాలంటే పరిశుద్ధాత్మ అనే నూనె కావాలి. ఆ పరిశుద్ధాత్మ మనకి ఎంత బలాన్ని ఇస్తాడో అంతవరకు మనం వెలుగుతూనే ఉంటాం. దేవుడు వచ్చే వరకు మనం వెలిగించబడుతూనే ఉంటాం. కాబట్టి ఆయన వచ్చే వరకు మనం అలా వెలుగుతూనే ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. బుద్ధిగల కన్నికల దీపాలు అలా వెలుగుతున్నాయి, వారి జీవితాలు అలా వెలుగుతున్నాయి. అందుకే ఆయన రాగానే వెంటనే వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ బుద్ధి లేని కన్నికలు ఆరిపోతున్నాయి, ఆరిపోయి నూనె చాలలేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. అందుకే వారు వదలబడ్డారు, విడవబడ్డారు అన్న విషయాన్ని మనము గమనించాలి. అందుకే మనం ఇహలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి మనం ఇల్లు, పొలాలు, స్థలాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు, చదువులు, బంగారం ఇవి కాదు, కానీ మన ఆత్మ సంబంధమైన వాటి మీద గురి పెట్టాలి. పైనున్న వాటి మీద మన దృష్టి ఉంచాలి. ముందున్న వాటి, రాబోచున్న వాటి మీద మనం చూపు ఉంచాలి. ముందు చూపు అంటాం కదా, ముందు చూపు అంటే ముందున్న వాటి మీద, రాబోచున్న వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడైన దావీదు అంటాడు 16వ కీర్తన 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి
దావీదు భక్తుడి గురి ఎవరు? యెహోవా అంటున్నాడు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని దేవుని గురించి దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే నా గురి ఏంటంటే నా రాజ్యం కాదు, నాకు దేవుడు ఇచ్చాడు రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రాజ్యాన్ని నేను వదలను, లేకపోతే ఈ రాజ్యం మీద ఎల్లప్పుడూ నేనే రాజుగా ఉండాలని నేను కోరుకోను. దేవుడు ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోతా, ఎప్పుడు ఎక్కమంటే అప్పుడు ఎక్కుతా, ఎప్పుడు ఏం చేయమంటే అది చేస్తా. అందుకే నా గురి ఎవరు? నా దేవుడైన యెహోవా మీద నా గురి నిత్యము నిలుపుతాను అని అంటున్నాడు దావీదు. సౌలు రాజును చేశాడు. సౌలు గురి దేని మీద ఉంది? రాజ్యం మీద ఉంది. అందుకే దావీదు రాజు అవుతాడంటే ఒప్పుకోలేకపోయాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇహలోక సంబంధమైన వాటి మీద గురి పెట్టాడు సౌలు, అందుకే నాశనం అయిపోయాడు. కానీ దావీదు ఎవరి మీద గురి పెట్టాడు? దేవుని మీద గురి పెట్టాడు. అందుకే రాజ్యము, లేకపోతే సుఖభోగాలు, సౌఖ్యాలు, లేకపోతే ఇహలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాల. దావీదు దేవుడి మీదే తన గురి నిలుపుకున్నాడు. అలాగే విశ్వాసిగా నువ్వు ఆయన మీద గురి నిలపాలి. పౌలు కూడా అంటాడు కదా, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు నా గురి ఆయన మీద ఉంచి ఏం చేస్తాడంటే నా ముందు ఉంచబడి పందెపు రంగంలో ఓపికతో నేను పరిగెత్తుచున్నాను. నెమ్మదిగా దేవుని ఎదురికి వెళ్ళటానికే నా గురి, ఆయనే నా గురి అని పౌలు కూడా తెలియజేస్తాడు. దావీదు భక్తుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. అందుకే ఈ అంత్య దినాలలో ఇహలోక బాహ్య సిద్ధపాటు కాదు కానీ ఆత్మీయ సిద్ధపాటు నీకు కావాలి. బుద్ధిగల కన్నికల వల్లే నేను సిద్ధపరచుకుంటే దేవుడు వచ్చినప్పుడు దేవునితో కొనుక్కోబడే అవకాశము నీకు ఉంటుంది. అందుకనే మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు, అనగా కార్యారంభము కంటే కార్యాంతము గొప్పది మేలు అని అంటున్నాడు. కార్యాంతం అనగా నీ జీవితం ముగింపు గొప్పదవ్వాలి. ప్రారంభం ఎవరైనా ప్రారంభిస్తాడు కదా. పుట్టడం అందరూ పుడతాం, మరణించేటప్పుడు ఎలా మరణించామన్నదే ప్రాముఖ్యంగా ఉంటుంది. మరణించేటప్పుడు ఎలా మరణించామన్నదే ముఖ్యమైనది. అందుకని పుట్టినప్పుడు అందరినీ ఒకలాగే చూస్తాం, కానీ వారు చనిపోతున్నప్పుడు వారి క్రియలను బట్టి మాట్లాడతాం. అవునా కదా? వారు ఏం చేశారన్న దాన్ని బట్టి మాట్లాడతాం, వారి పనులు బట్టి మనం మాట్లాడతాం. మంచోడు కాదనుకోండి, మా పక్కకి వెళ్ళైనా మొహం మీద మాట్లాడకపోయినా పక్కకి వెళ్ళైనా మాట్లాడుకుంటాం. వీడని దుర్మార్గుడండి, వీడు బతికున్నంతకాలం ఇన్ని పనులు చేసాడండి అని చెప్పుకుంటాం. వెనక్కి పక్కకి వెళ్ళైనా క్రియలే కనిపిస్తాయి. నువ్వు ఎలా పుట్టేవన్నది కాదు కానీ ఎలా చనిపోయేవన్నది. చివరి దినాలు ఎలా గడిపోవు, దేవునికి ఆత్మీయంగా నీ జీవితాన్ని అప్పగించి బతికావా, లేకపోతే ఇహలోక సంబంధమైన జీవితాల్లో బతికావా, అదే నీకు చివరిలో మేలుకరంగా మిగులుతుంది. అందుకనే మనం బతికున్నప్పుడు ఏం చేస్తామో చనిపోయే కూడా అవే మనల్ని దేవుడి దగ్గర నిలబడతాయి. అందుకే ఒక పని ప్రారంభించాం, జీవితాన్ని ప్రారంభించాం, బతకడం ప్రారంభించాం, ముందుకు వెళ్తున్నాం, విశ్వాసంలో వెళ్తున్నాం. ఈ విశ్వాస ప్రయాణం ఆరంభం కంటే అంతము గొప్పదవుతుంది. ఆరంభం అందరూ ప్రారంభిస్తారు, ప్రార్థనకు అందరూ వస్తారు, పాటలు అందరూ పాడతారు, వాక్యం అందరూ చదువుతారు, విశ్వాసిగా అందరూ బతుకుతారు. కానీ అంతం ఎలా ఉంటుందట? అంతం ఎలా ఉంటుందో దాన్ని బట్టి నువ్వు దేవుడితో ఉండాలా లేదా నిర్ణయిస్తారు. అందుకే యేసుప్రభు ఒక ఉపమానం చెప్తారు. లోకసువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదువు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయుదురు. అదైనా ముందు చూపు లేకపోతే ఏమవుతుందట? ఆ రోజు విడవబడతాం, ఎగతాళి చేయబడతాం, నరకానికి అంతానికి అప్పగించబడతాం. అందుకనే మనము ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఒక పంట వేయటానికో, లేకపోతే ఇంకేదో చేయటానికి మనం ఏం చేస్తాం? అంచనా వేస్తాం కదా. ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉందండి, ఎకరం పొలంలో విత్తనాలు వేయాలి. ఎన్ని విత్తనాలు కావాలో అంచనా వేయకుండా పొలంలో బస్తాలు తెచ్చి జల్లుకుంటూ వెళ్ళిపోతాం ఏంటి? లేకపోతే ఇల్లు కట్టాలి, నేను కట్టుకోవాలంటే ఎంత స్థలం కావాలి, లేకపోతే ఎన్ని గదులు కావాలి, ఎంత అవసరం, దీనికి ఎంత ఇసుక, ఎంత సిమెంట్, ఇవన్నీ లెక్క వేసుకోవా? ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు, ఇన్ని లక్షలు ఖర్చు అవుతుందని ఒక లెక్క వేసుకుని ఒకవేళ 1 లక్ష అటు ఇటు అయినా ఇంకో 1 లక్ష సిద్ధంగా ఉంచుకుంటావు. అవునా కదా? అవునా? 10 లక్షలకి ఇల్లు అవుద్ది అన్నాడు, కానీ 1 లక్ష దాచుకుంటావు. ఎందుకు? చివరిలో ఏదైనా అవసరమైతే ఉపయోగపడుతుందని ముందు చూపు కలిగి మనము పని ప్రారంభించాలి. విశ్వాస జీవితం కూడా అంతే. నువ్వు బతుకుతున్నావు అంటే ముందు జరగబోయే దానికి అంతములో ఏం జరుగుతుందో తెలుసుకొని యేసుప్రభు ఉపమానంలో చెప్పినట్లుగా బుద్ధిగల కన్నికల్లా కావాల్సిన ముందుగానే సిద్ధపరచుకొని మనం ఎదురు చూడాలి. లేకపోతే
ఎగతాళి అయిపోతాం, లేకపోతే నవ్వుల పాలు అయిపోతాం, విడవబడతాం, దుఃఖము కన్నీరు ఏడుపు పళ్ళు కొరుకుట దగ్గర విడిచిపెట్టబడతాం. అందుకనే సిద్ధపాటు కలిగి ముందు చూపు కలిగి ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి. ఆత్మీయ జీవితము అలాగా జీవించాలి. అదే దేవుడు అంటున్నాడు ఈ ఉపమానంలో, బుద్ధిగల కన్నికల వలె మనం దేవునితో విందులోని ప్రవేశించాలి. పరలోకమందు ఆయనతో విందులో, సంతోషంలో, ఆనందంలో పాలు పంపులు పొందాలి. అది దేవుని యొక్క ఈ ఉపమానం యొక్క ఉద్దేశం. కాబట్టి విశ్వాసిగా బాహ్య సంబంధమైన సిద్ధపాటు కాదు, ఆంతరంగిక సిద్ధపాటు ఇప్పుడు చాలా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. నీకు నీవే బాధ్యతగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం అవసరం. ముందు చూపు కలిగి ఉండడం అవసరం. అలాగే దేవుడి హెచ్చరికను మనసులో పెట్టుకుని అనుదినము దాని కొరకు ఆలోచిస్తూ నేను ఎలా సిద్ధపడాలి, నేను ఎలా సిద్ధపడి కలిగి ఉండాలి, దేవుడు వచ్చేసరికి నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి అనే ముందు చూపుతో నువ్వు ఈ లోకంలో జీవించాలి. అలా కాక ఏదో నామకార్థంగా అందరూ బ్రతుకుతున్నారు నేను బ్రతుకుతున్నానని, అందరూ జీవిస్తున్నారు నేను జీవిస్తున్నాను, అందరూ సుఖిస్తున్నారు నేను సుఖిస్తాను, అందరూ సంతోషిస్తున్నారు నేను సంతోషిస్తాను, అందరూ పడిపోతాను నేను పడిపోతాను, అందరూ పాపం చేస్తున్నారు నేను చేస్తాను అని నువ్వు బతికితే చివరికి బుద్ధి లేని వారి వల్లే విడవబడతావు. అది నీకు బహు ఘోరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, నిన్నెవడు కూడా కాపాడలేడు అన్న విషయాన్ని, సత్యాన్ని తెలుసుకొని మనం ఆత్మీయ జీవితంలో మసులుకోవాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇప్పించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.